హాయ్ అండి, వెల్కమ్ టు మహిమాస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏం లేదండి, వేరియబుల్స్ని సెపరేట్ చేసుకొని మనం సొల్యూషన్ ఫైండ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ వై రెండు వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ రెండు వేరియబుల్స్ని ఈక్వల్ టుకి ఒక సైడ్ ఎక్స్ వేరియబుల్స్ని ఇంకొక సైడ్ వై వేరియబుల్స్ని చేంజ్ చేసుకొని మన ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మీకు మెథడ్ అనేది డైరెక్ట్ సమ్స్లోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. సో సమ్ చూసుకుందాం. ఈ సమ్లోనే మీకు ప్రాసెస్ ఏంటి, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది చూసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నీ ఒక సైడ్, వై ఉన్న టర్మ్స్ అన్నీ ఇంకొక సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంది కదా, ప్లస్ ఎక్స్ అవతల ట్రాన్స్ఫర్ చేయండి, మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఏముంది, వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇవతలు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఎక్స్. ఇప్పుడు వై ఇంటూ డివై, ఇందులో వై టర్మ్సే కదా ఉన్నాయి, ఇక్కడ డిఎక్స్ ఉంది, ఈ డిఎక్స్ని అవతలు ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అప్పుడు వై టర్మ్స్ అన్నీ ఇవతలు ఉంటాయి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. సో ఏమొస్తుంది, వై ఇంటూ డివై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, అవతలు ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా. సో మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ డివై అండ్ డిఎక్స్ అవి పైన ఉండాలి, న్యూమరేటర్లో ఉండేలా చూసుకోవాలి. 1/dy 1/dx అలా రాయకూడదు, ఓకే కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్ టు మైనస్ బయట రాసేయండి, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ వై అంటే వై స్క్వేర్ బై 2 విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను కదా, పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో వై పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 యువతలు ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి. ఎల్సిఎం తీసేసి 2ని అవతలు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ బై 2 ఉంటుంది కదా, 2 అవతలు ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది, ఏమొస్తుంది, ఇక్కడ 2c వస్తుంది. 2c అన్న కాన్స్టెంటే, సి అన్న కాన్స్టెంటే కదా. సో టోటల్గా సి ప్లేస్లో సినే ఉంచండి. ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేయాలి, వేరియబుల్స్ని సెపరేట్ చేయాలి. అంటే ముందు ఏం చేయాలంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వైని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై అని రాసుకోవచ్చు కదా. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. పవర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఎక్స్ ప్లస్ వై వస్తుంది కదా. సో అలా రాసుకున్నాం. నెక్స్ట్ పైన డివై ఉంది కదా, సో వై టర్మ్స్ యువతలకు తీసుకొద్దాం, ఎక్స్ టర్మ్స్ అవతలకు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ పవర్ వై యువతలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ వై, పవర్కి సైన్ చేంజ్ అవుతుంది, మైనస్ నెగిటివ్ సైన్ వస్తుంది, ఇంటూ డివై ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంటుంది కదా, ఇంకా ఈ పవర్ ఎక్స్ ఇంటూ బై డిఎక్స్ అవతలకు ట్రాన్స్ఫర్ చేయండి, ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఓకే కదా. ఇప్పుడు వేరియబుల్స్ అనేవి చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్సే. ఇంటిగ్రల్ ఈ పవర్ వై అంటే ఈ పవర్ వై. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై అంటే ఈ పవర్ మైనస్ వై. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, వై ప్లేస్లో మనకి మైనస్ వై ఉంది కాబట్టి మైనస్ వైకి మళ్ళీ ఏం చేయాలి, ఇన్నర్ డెరివేషన్ అప్లై చేయాలి. ఇన్నర్ డెరివేషన్ ఆఫ్ మైనస్ వై ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ని డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా అంతే ఉంటుంది. ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, సి. నెక్స్ట్ ఈ టర్మ్ని అవతలకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ మైనస్ టర్మ్ అవతలకి వెళ్తే ప్లస్ ఈ పవర్ వై ఈక్వల్ టు సి. ఈ సిని ఇవతలు ట్రాన్స్ఫర్ చేసాం.
ప్లస్ సి యువతలకు వస్తే మైనస్ సి అవుతుంది. మైనస్ సి అన్న కాన్స్టెంటే, ప్లస్ సి అన్న కాన్స్టెంటే కదా, సో ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంటుంది. నెక్స్ట్ సమ్ dy by dx ఈక్వల్ టు e power x minus y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ e power minus y. సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికీ. ఎక్స్ వేరియబుల్స్ వై వేరియబుల్స్ చేంజ్ చేసేసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి పబ్లిక్లో సమ్ ఇచ్చేటప్పుడు బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అని ఇవ్వరు. ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ అని, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ అని సమ్ ఇస్తారు. అది ఏ మెథడ్ అప్లై చేయాలో మనమే తెలుసుకొని అప్లై చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ వైని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై రాసుకోవచ్చు కదా. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ మైనస్ వై వస్తుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, ఈ పవర్ మైనస్ వైని కామన్ తీయచ్చు. ఈ పవర్ మైనస్ వైని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సింపుల్గా ఉంది. పైన డివై ఉంది కాబట్టి వై టర్మ్స్ అన్నీ యువతలకి ట్రాన్స్ఫర్ చేద్దాం, ఎక్స్ టర్మ్స్ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ పవర్ మైనస్ వై యువతలకు వస్తే అవుతుంది ఈ పవర్ వై అవుతుంది. ఈ మైనస్ వై అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ వై అవుతుంది ఇంటూ డివై ఈక్వల్ టు, ఇంకా ఇక్కడ ఏం టర్మ్ మిగిలింది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బై డిఎక్స్ అవతలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ డిఎక్స్. ఇప్పుడు టోటల్గా వై టర్మ్స్ అన్నీ ఇవతలు ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ అన్నీ అటువైపు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ వై డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ వై విత్ రెస్పెక్ట్ టు వై ఏమొస్తుంది, ఈ పవర్ వైనే ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా సి. ఇది సొల్యూషన్ అండి. సొల్యూషన్ అలా సాల్వ్ చేయకుండా అలా వదిలేసినా మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. సో అది సొల్యూషన్. నెక్స్ట్ సమ్ సైన్ ఇన్వర్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ సైన్ ఇన్వర్స్ అటువైపు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇంకా ఏముంటుంది, టు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ అతను ట్రాన్స్ఫర్ చేస్తే సైన్ అవుతుంది కదా, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది సైన్లో ఉంది. సో ట్రాన్స్ఫర్ చేయడానికి వేరియబుల్స్ని చేంజ్ చేయడానికి అవ్వట్లేదు. సో ఇలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే, ఇక్కడ దేన్నైతే చేంజ్ చేయలేకపోతున్నామో ఆ టర్మ్ని టీ అని కన్సిడర్ చేస్తాం. లెట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేస్తాం. ఓకే కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేయాలి. మనం ఏదైనా ఒక టర్మ్ని టీ అని కన్సిడర్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే డెరివేషన్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ కూడా డెరివేషన్ అప్లై చేస్తున్నాం. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ వైకి డెరివేషన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. మనకి డివై బై డిఎక్స్ కావాలి, ఎందుకంటే డివై బై డిఎక్స్ని టోటల్ ఈ టర్మ్ మొత్తాన్ని ఎక్స్ అండ్ టీల్లోకి మారుస్తున్నాం. ఓకేనా. డివై బై డిఎక్స్ కావాలి. +1 అవతల ట్రాన్స్ఫర్ చేయండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ +1 అవతలకు వస్తే -1. సో ఈ 2 ఈక్వేషన్స్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. దాని ఈక్వేషన్ 1 ఇంప్లైస్ డివై బై డిఎక్స్ అంటే ఏంటి వచ్చింది ఇప్పుడు, డిటీ బై డిఎక్స్ -1 ఈక్వల్ టు ఏముంది అక్కడ, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని ఏమని కన్సిడర్ చేసుకున్నాం, టీ అని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఏమైంది, వై వేరియబుల్ పోయింది, టోటల్ ఈక్వేషన్ అంతా ఎక్స్ అండ్ టీలోకి మారింది. ఇప్పుడు సింపుల్గా మనం వేరియబుల్స్ని సెపరేట్ చేసుకోవచ్చు. టీ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, ఎక్స్ ఉన్న టర్మ్స్ అని ఇంకొక సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. -1 అవతలకు ట్రాన్స్ఫర్ చేయండి. డిటీ బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ -1ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అవుతుంది సైన్ టీ. నెక్స్ట్ ఇక్కడ టీ ఉంది కదా, టోటల్ ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుందాం, డిఎక్స్ని అటు పంపిద్దాం. ఇదంతా ఇవతలకు వస్తే ఏమవుతుంది, 1/1 ప్లస్ సైన్ టీ ఇంటూ డిటీ ఉంది కదా,
డిటీని ఇటే వదిలేద్దాం ఈక్వల్ టు డిఎక్స్. ఇప్పుడు చేంజ్ అయ్యాయి కదా ఇవన్నీ టీ టర్మ్స్, ఇది ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin t dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. ఇక్కడ ఎలా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామంటే రేషనలైజేషన్ చేస్తే సింపుల్గా సాల్వ్ అవుతుంది. చూడండి, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin t కదా. రేషనలైజేషన్ ఎలా చేస్తాం, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఇది 1 ప్లస్ sin t కదా, మనం ఏం చేస్తాం 1 మైనస్ sin tతో ఈ టర్మ్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. 1 మైనస్ sin t బై 1 మైనస్ sin t ఇంటూ dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. 1 ఇంటూ 1 మైనస్ sin t అంటే 1 మైనస్ sin t బై 1 ప్లస్ sin t ఇంటూ 1 మైనస్ sin t. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఆ ఫామ్లో కదా ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్, b స్క్వేర్ అంటే sin స్క్వేర్ t, sin స్క్వేర్ t అంతే, ఇంటూ dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ 1 మైనస్ sin t బై 1 మైనస్ sin స్క్వేర్ t అంటే ఏంటి sin స్క్వేర్ t ప్లస్ cos స్క్వేర్ t ఈక్వల్ టు 1 కదా. ఆ ఐడెంటిటీ నుంచి 1 మైనస్ sin స్క్వేర్ t అంటే ఏం రాసుకోవచ్చు మనం cos స్క్వేర్ t ఇంటూ dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. ఇప్పుడు ఈ టర్మ్స్ని సెపరేట్ చేయండి. ఈ టర్మ్ని ఎలా రాయొచ్చు 1 బై cos స్క్వేర్ t మైనస్ sin t బై cos స్క్వేర్ t. అలా సెపరేట్ చేస్తున్నా, స్ప్లిట్ చేస్తున్న టర్మ్ని 1 బై cos స్క్వేర్ t అంటే డైరెక్ట్గా ఏం రాయొచ్చు సీకెన్ స్క్వేర్ t రాయొచ్చు కదా. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ ఇంకా ఏం మిగిలింది sin t బై cos స్క్వేర్ t. sin t బై cos స్క్వేర్ని cos ఇంటూ cos అని రాయొచ్చు కదా. sin t బై cos t అవుతుంది tan t అవుతుంది. ఇంకా ఏం మిగులుతుంది 1 బై cos t మిగులుతుంది. ఓకే కదా, ఇక్కడ రాస్తాను చూడండి, sin t బై cos స్క్వేర్ t కదా, దాని cos t ఇంటూ cos t ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు 1 బై cos t అంటే ఏంటి సీకెంట్ t ఇంటూ sin t బై cos t అంటే tan t ఇలా వచ్చింది కదా, ఇంటూ dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. ఓకే కదా ఈ టర్మ్. ఇప్పుడు డైరెక్ట్గా అన్నిటికీ ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ t అంటే ఏంటి ఫార్ములా tan t మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ t ఇంటూ tan t. ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ tan x అంటే ఫార్ములా సీకెంట్ x కదా. ఇంటిగ్రల్ సీకెంట్ 2 ఇంటూ tan t అంటే సీకెంట్ t ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా ప్లస్ c. నెక్స్ట్ మనకి ఇచ్చిన సమ్ అనేది x అండ్ yలో ఇచ్చారు. మనకు వచ్చిన ఆన్సర్ t అండ్ xలో వచ్చింది. సో ఏం చేయాలి, దీన్ని x అండ్ yలోకి కన్వర్ట్ చేయాలి. సో t అంటే ఏమనుకున్నాం మనం x ప్లస్ y, t ప్లేస్లో x ప్లస్ వైని సబ్స్టిట్యూట్ చేయాలి. tan x ప్లస్ వై మైనస్ సీకెంట్ x ప్లస్ వై ఈక్వల్ టు x ప్లస్ సి. ఇది ఆన్సర్, ఇది సొల్యూషన్ అండి, జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ సమ్ dy బై dx ఈక్వల్ టు x ఇంటూ 2 log x ప్లస్ 1 బై sin y ప్లస్ y cos y. ఇక్కడ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వేరియబుల్స్ అనేవి సెపరేట్ అయిపోతున్నాయి కదా. సో ఈ టర్మ్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఏమొస్తుంది sin y ప్లస్ y cos y ఇంటూ ఇక్కడ ఏముంది dy కదా ఈక్వల్ టు ఇక్కడ xతో మల్టిప్లై చేసేద్దాం 2x log x ప్లస్ x ఇంటూ 1 అంటే x ఇంటూ బై dx ఇవతలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ dx. వేరియబుల్స్ అనేవి సెపరేట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ sin y ప్లస్ y cos y ఇంటూ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x log x ప్లస్ x ఇంటూ dx. ఇంటిగ్రల్ sin y అంటే ఫార్ములా ఏంటి మైనస్ cos y
ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటిగ్రల్ y ఇంటూ కాస్ వై. ఇంటిగ్రల్ y ఇంటూ కాస్ వై అంటే 2 టర్మ్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏం యూస్ చేస్తాం, ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) dx. ఈ ఫార్ములానే కదా యూస్ చేస్తాం, హైలైట్ ఫార్ములా. ఫార్ములా ఏంటి, f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx. ఇది ఫార్ములా. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, y ఒక ఫంక్షన్, కాస్ వై ఒక ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ ప్లేస్లో f(x) అంటే ఏం తీసుకుంటాం, g(x) అంటే ఏం తీసుకుంటాం అంటే ఐలేట్లో y అనేది ఏ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్. కాస్ వై అనేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. సో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ముందుంది, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ తర్వాత ఉంది, కాబట్టి ముందున్న ఫంక్షన్నే f(x) అని కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ వైని f(x) అనుకోవాలి, కాస్ వైని g(x) అనుకోవాలి. సపోజ్ మనం వైలో రాసుకుంటే వైని f(y) అనుకోవాలి, కాస్ వైని g(y) అనుకోవాలి. ఫార్ములా అప్లై చేద్దాం. మొత్తం ఎక్సెల్లో ఉంది కదా ఫార్ములా, మనం వైలోకి కన్వర్ట్ చేసుకుని రాసుకుందాం. f(y) అంటే ఏంటి, y ఇంటూ ఇంటిగ్రల్ g(y) అంటే కాస్ వై dy మైనస్ ఇంటిగ్రల్ d బై dy ఆఫ్ y. నెక్స్ట్ ఇంటిగ్రల్ g(y) కదా, ఇంటిగ్రల్ కాస్ వై dy హోల్ dy ఈక్వల్ టు, నెక్స్ట్ 2 ఇక్కడ కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రేషన్ అనేది 2 టర్మ్స్కి కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ టర్మ్కి అప్లై చేసేటప్పుడు 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని బయటకు తీసుకొస్తాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ x log x. మళ్ళీ అది ఎలా ఉంది, మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. x అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, log x అనేది లాగరిథమిక్ ఫంక్షన్. సో లాగరిథమిక్ ఫంక్షనే ముందుంది కాబట్టి log xని f(x) అనుకుంటాం, xని g(x) అని కన్సిడర్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ ఫస్ట్ ఏంటి f(x) అంటే log x ఇంటూ ఇంటిగ్రల్ g(x) అంటే x dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేషన్ ఆఫ్ f(x) అంటే log x ఇంటిగ్రల్ g(x) అంటే x dx హోల్ dx. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నామండి. ఏమొస్తుంది, మైనస్ కాస్ వై ప్లస్ వై ఇంటూ ఇంటిగ్రల్ కాస్ వై. ఇంటిగ్రల్ కాస్ వై అంటే ఫార్ములా సైన్ వై ప్లస్ సైన్ వై కదా వస్తుంది, మైనస్ ఇంటిగ్రల్ డెరివేషన్ ఆఫ్ వై dy బై dy అంటే 1, ఇంటిగ్రల్ కాస్ వై అంటే సైన్ వై dy. ఒక ఇంటిగ్రేషన్ అప్లై చేశాం కాబట్టి ఒక dy పోతుంది, ఈ ఇంటిగ్రల్ ఉంది కదా ఇంకో dy ఉంటుంది. 2 ఇంటూ log x ఇంటిగ్రల్ x అంటే ఫార్ములా ఏంటి, x² మైనస్ ఇంటిగ్రల్ డెరివేషన్ ఆఫ్ log x అంటే 1/x ఇంటిగ్రల్ x అంటే x² dx. ఓకే కదా, మైనస్ కాస్ వై ప్లస్ వై సైన్ వై. ఇంటిగ్రల్ 1 ఇంటూ సైన్ వై అంటే సైన్ వై కదా, ఇంటిగ్రల్ సైన్ వై అంటే మైనస్ కాస్ వై కదా, మైనస్ ఇంటూ ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్ వై వస్తుంది. ఓకే కదా, ఈక్వల్ టు 2 ఇంటూ x² ముందు రాస్తున్నా, x² log x. ఇక్కడ చూడండి దీనికి ఫార్ములా అప్లై చేశాం కదా, x ఇంటూ log x అని, లాస్ట్లో x కూడా ఉంది కదా, ఆ x కూడా ఇంటిగ్రేషన్ అప్లై అవుతుంది కదా. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ x dx, ఇంటిగ్రల్ x అంటే x². ఓకే కదా, నెక్స్ట్ మైనస్ ఒక x క్యాన్సిల్ అవుతుంది x²లో, ఇంకా ఏముంది అక్కడ 1/2 అనేది కాన్స్టెంట్, ఒక x క్యాన్సిల్ అయితే ఇంకో x ఉంటుంది కదా, ఇంటిగ్రల్ x మిగిలింది. ఇంటిగ్రల్ x అంటే మళ్ళీ ఫార్ములా x² ప్లస్ కాన్స్టెంట్ x². టోటల్గా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు కాన్స్టెంట్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ c. ఇక్కడ చూడండి మైనస్ కాస్ వై ప్లస్ కాస్ వై క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఉన్న టర్మ్ ఏంటి y ఇంటూ సైన్ వై
ఈక్వల్ టు 2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకా ఏమో మిగిలింది x² log x మైనస్ మళ్ళీ ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకో 2 ఉంటుంది, ఇంకా ఏం మిగులుతుంది అక్కడ x²/2 ప్లస్ x²/2 ప్లస్ c మైనస్ x²/2 ప్లస్ x²/2 క్యాన్సిల్ అయింది. y sin y ఈక్వల్ టు x² log x ప్లస్ కాన్స్టెంట్ c. ఇది సొల్యూషన్ అండి. నెక్స్ట్ సమ్ dy/dx ఈక్వల్ టు xy ప్లస్ xy ప్లస్ x. dy/dx ఈక్వల్ టు న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు, y కామన్ తీయచ్చు కదా, y కామన్ తీస్తే ఇంకా x+1 ఉంటుంది, బై డినోమినేటర్లో x కామన్ తీయచ్చు, ఇంకా y+1 ఉంటుంది. ఇప్పుడు y టర్మ్స్ని x టర్మ్స్ని సెపరేట్ చేసేద్దాం. సో y ఉన్న టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ y ఉంది కదా, y/y+1 ఉంది, y/y+1 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఏమవుతుంది y+1/y ఇంటూ ఇక్కడేముంది dy ఈక్వల్ టు ఇంకా y/y+1 ఇవతలకు తీసుకొచ్చాక ఇంకా ఏం మిగిలింది x+1/x ఇంటూ dx ఇలా వచ్చింది కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్. ఇప్పుడు చూడండి టర్మ్ సెపరేట్ చేసేద్దాం, స్ప్లిట్ చేసుకుందాం. y/y అంటే ఏమవుతుంది 1 కదా, ప్లస్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ x/x అంటే 1 ప్లస్ 1/x. ఇంటిగ్రేషన్ టర్మ్స్ స్ప్లిట్ చేయడం రెండు ఒకసారి చేసా. నెక్స్ట్ చూడండి ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు y వస్తుంది. ఇంటిగ్రల్ 1 dx అంటే x వస్తుంది, ఇంటిగ్రల్ 1 dy అంటే y వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ 1/y అంటే log y ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 అంటే x ప్లస్ ఇంటిగ్రల్ 1/x అంటే log x ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా c. నెక్స్ట్ log x అవతలే ఉంచేసి log y ట్రాన్స్ఫర్ చేయండి, ఏమవుతుంది log x ప్లస్ log y అవతలకి వెళ్తే మైనస్ log y ఈక్వల్ టు ఈ ప్లస్ x అవతలు ట్రాన్స్ఫర్ చేయండి, y మైనస్ x అవుతుంది, ప్లస్ c. c ఎటు రాసినా అది కాన్స్టెంటే కాబట్టి ప్లస్ c రాసుకోవచ్చు. log a మైనస్ log b ఫార్ములా ఏంటి, log a/b కదా, అంటే ఇదేమవుతుంది log x/y ఈక్వల్ టు y మైనస్ x ప్లస్ c. ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ e⁻x+1 ఇంటూ y dy ప్లస్ y+1 ఇంటూ dx ఈక్వల్ టు 0. సో ఒక టర్మ్ నాతలు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. e⁻x+1 ఇంటూ y dy ఈక్వల్ టు ప్లస్ టర్మ్ నాతలు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ y+1 ఇంటూ dx. ఇప్పుడు x టర్మ్స్ని y టర్మ్స్ని సెపరేట్ చేసేద్దాం. ఇక్కడ మైనస్ y+1 ఉంది కదా, అది ఇవతలకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ y ఉంది, ఈ మైనస్ ఇవతలకు తీసుకొచ్చేయండి, మైనస్ y+1 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇవతలకు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, y+1 ఇంటూ ఈ dy ఈక్వల్ టు e⁻x+1 ఆ టర్మ్ మల్టిప్లై చేస్తుంది, అవతలకు వెళ్తే డివైడ్ చేస్తుంది, 1/e⁻x+1 అవుతుంది ఇంటూ dx. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ మైనస్ బయటికి తీసుకొచ్చేద్దాం. ఇంటిగ్రల్ y/y+1 dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/e⁻x+1 dx. సో ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ ఏ ఫార్ములా లేదు కదా, ఇక్కడ y+1 ఉంది కదా, సేమ్ న్యూమరేటర్ని కూడా y+1 కింద మార్చుకోవాలి. న్యూమరేటర్కి డినోమినేటర్కి వేరియబుల్ పవర్ చేంజ్ అవ్వకుండా సేమ్గా ఉంటే డినోమినేటర్ ఎలా ఉందో డినోమినేటర్ లాగా న్యూమరేటర్ని చేంజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి డినోమినేటర్కి y పవర్లో 1 ఉంది కదా, న్యూమరేటర్ కూడా y పవర్లో 1 ఉంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే సేమ్ డినోమినేటర్ ఎలా ఉందో న్యూమరేటర్ని కూడా అలా చేంజ్ చేసి మనం సాల్వ్ చేసుకుంటాం. డినోమినేటర్ y+1 ఉంది, న్యూమరేటర్కి ఏం చేయాలి, ఇప్పుడు 1 యాడ్ చేసి మైనస్ చేయాలి, ఓకే కదా. ఇక్కడ కూడా 1/e⁻x+1 ఉంది కదా, దానికి కూడా డైరెక్ట్ ఏ ఫార్ములా లేదు, సేమ్
ఏం చేస్తామంటే డినామినేటర్ లాగా న్యూమరేటర్ని చేంజ్ చేసుకుంటాం. అంటే దీనికి ఈ పవర్ ఎక్స్ని యాడ్ చేసి మైనస్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ముందు టర్మ్ వస్తుంది కదా. సో ఇప్పుడు చూద్దాం, మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ y ప్లస్ 1/y ప్లస్ 1 అంటే 1 కదా, మైనస్ ఇంకా ఏమో మిగులుతుంది 1/y ప్లస్ 1 ఇంటూ డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అన్నా ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అన్నా ఒకటే కదా. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి 1 ఉంటుంది, మైనస్ ఇంకా ఏం మిగిలింది ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మిగిలింది ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. మైనస్ ఇంటిగ్రల్ 1 అంటే ఇంటిగ్రల్ 1 విత్ రెస్పెక్ట్ టు y అంటే y వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/y అంటే లాగ్ y కదా, ఇంటిగ్రల్ 1/y ప్లస్ 1 అంటే లాగ్ y ప్లస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 విత్ రెస్పెక్ట్ టు x అంటే x మైనస్. ఇక్కడ చూడండి డినామినేటర్కి డెరివేషన్ అప్లై చేస్తే న్యూమరేటర్ వస్తుంది కదా. ఈ పవర్ ఎక్స్కి డెరివేషన్ ఏంటి ఈ పవర్ ఎక్స్, నెక్స్ట్ 1కి డెరివేషన్ 0. సో టోటల్గా డినామినేటర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే న్యూమరేటర్ ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే అది ఏ ఫార్ములాలో ఉంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా ఏంటి లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ మాడ్ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా ప్లస్ సి. నెక్స్ట్ ఈ మైనస్ టర్మ్ ఇవతలకు ట్రాన్స్ఫర్ చేయండి, ఈ మైనస్ వై అటు ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడే ఉంది లాగ్ వై ప్లస్ 1, ఇది ఇవతలకు వస్తే పాజిటివ్ అవుతుంది కదా ప్లస్ లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇంకా ఏం రిమైనింగ్ ఉంది ఎక్స్ మైనస్ వై అటు వెళ్తే ప్లస్ వై ప్లస్ సి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటి లాగ్ ఏబి, లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ వై ప్లస్ 1 ఇంటూ ఇంకా ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ సి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక టర్మ్ని అవతల ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఈ టర్మ్ ప్లస్ టర్మ్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఇంటూ డివై. ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ తీయచ్చు కదా, ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఈ టూ టర్మ్స్లో వైని కామన్ తీయచ్చు కదా, ఇంకేముంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని సెపరేట్ చేసేద్దాం. ఇక్కడ పైన డిఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్స్ని ఇటు లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏముంది ఎక్స్ ఉంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ వై మిగిలింది, వై స్క్వేర్ ప్లస్ 1 యూతులకు వస్తే డివైడ్ చేస్తుంది వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై. ఇప్పుడు టర్మ్స్ అనేవి సెపరేట్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ వై బై వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై. ఇప్పుడు చూడండి డినోమినేటర్లో ఉన్న ఎక్స్ పవర్ కన్నా అంటే వేరియబుల్కి ఉన్న పవర్ కన్నా న్యూమరేటర్లో ఒకటి తక్కువగా ఉంటే, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 1 ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే డినామినేటర్కి డెరివేషన్ చేస్తే న్యూమరేటర్ వచ్చేలాగా న్యూమరేటర్ని చేంజ్ చేయాలి. సో డినామినేటర్కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ 2x, 1కి డెరివేషన్ 0 అంటే టోటల్గా దీనికి డెరివేషన్ చేస్తే 2x వస్తుంది. సో న్యూమరేటర్లో కూడా మనం 2x ఉంటే ఫార్ములా అప్లై చేయొచ్చు. న్యూమరేటర్లో ఆల్రెడీ x ఉంది, ఇంకా ఏం లేదు కాన్స్టెంట్ 2 లేదు కాబట్టి ఏం చేయాలంటే 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్. ఇక్కడ 1/2 క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా 2ని లెఫ్ట్ సైడ్
ఆర్హెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్లో మల్టిప్లై చేసుకున్న సేమ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి x² + 1కి డెరివేషన్ చేస్తే 2x వస్తుంది కదా. అంటే ఇది ఎలా ఉంది, ఇది f(x) అనుకుంటే న్యూమరేటర్ ఏమవుతుంది f' అవుతుంది. ఏ ఫార్ములాలో ఉంది ఇంటిగ్రల్ f'(x/f(x) dx. ఫార్ములా ఏంటి log of f(x). log of x² + 1 ఈక్వల్ టు మైనస్ ఉంది కదా, మైనస్ దీనికి ఫార్ములా log of y² + 1 ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, కాన్స్టెంట్ని log c అని యాడ్ చేసుకోండి. c అన్న log c అన్న కూడా కాన్స్టెంటే కదా. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే ప్లస్ log c యాడ్ చేసుకొని ఈ మైనస్ టర్మ్ ఇవతల ట్రాన్స్ఫర్ చేయండి. ఆన్సర్ ఇలా వదిలేసినా సరే మీకు ఫుల్ మార్క్స్ వేస్తారండి, లేకపోతే సాల్వ్ చేయాలన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. log of x² + 1 మైనస్ టర్మ్ ఇవతల ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ log y² + 1 ఈక్వల్ టు log c. log a + log b అంటే log ab కదా. log x² + 1 × y² + 1 ఈక్వల్ టు log c. బోత్ సైడ్స్ log క్యాన్సిల్ చేస్తే x² + 1 × y² + 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ c. ఇది ఆన్సర్ అండి.